హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి ఆదివారం రోజుదండి. పొద్దున్నే నా రొటీను. ఇంకా ఇక్కడైతే పొద్దున్నే కొంచెం లేటుగానే లేచిన. 6:30 అయింది అప్పుడు. ఇంకా పొద్దున్నే నేను ఈ మధ్యలో టీ కంటే ముందు ఈ మెంతులను జీలకర్ర నైట్ నానబెట్టి పొద్దున్నే మరగబెట్టుకొని పరిగడుపునే తాగుతానండి. అయితే మా ఆయన కూడా నాకు కూడా పోయి అంటే ఇంకా ఇద్దరికి పోసి ఇంకా నిమ్మకాయ చెక్క పిండేసి తేనేసిందండి. తేనేసి ఇంకా కలిపి ఇద్దరం కలిసి తాగుతున్నాం అండి. పొద్దున్నే ఇది తాగితే కానీ మంచిగా అనిపించిద్ది. అలవాటైపోయింది అట్లా. ఇంకా తాగేసినాక టిఫిన్ చేస్తానండి. ఈరోజు ఇడ్లీ, ఇంకా పల్లీలు తెచ్చిండు. ఆ పల్లీలు అయితే అసలు మంచిగా లేవండి. ఎట్లా ఉన్నాయో ఏందో అసలు. చిన్న చిన్నగా ఉన్నాయి. అందులో మంచివి కూడా లేవు. ఇంకా అయ్యే ఇంట్లో ఇంకేం లేవు. డీమార్ట్కి పోయి తీసుకురావాలని ఇంకా ఉన్న వాటినే చట్నీ అయితే చేస్తాను నేను. పల్లీలను కొబ్బరేసి పల్లీ చట్నీ చేసిందండి. ఇంకా ఆదివారం టిఫిన్ వచ్చి ఇడ్లీ. ఇంట్లో దోశ కంటే ఎక్కువ తినేది ఇడ్లీనేనండి. ఇంకా చేయాలంటే అప్పుడప్పుడు పెసరట్టు వేస్తూ ఉంటా. ఇంకా ఈరోజైతే ఇడ్లీ చేస్తానండి. పొద్దున్నే టిఫిన్ చేయని మా పాప అంటే ఇంకా ఏదో ఒకటి చేద్దానని ముందు రోజు పప్పు నానబోసి ఇంకా ఇడ్లీకి అయితే వేసిందండి. ఇక ఎండాకాలం వచ్చింది కదా, పొద్దున్నే ఏదో ఒకటి తినాలని అనిపించిద్ది. ఇంకా ఈ టిఫిన్లు పెట్టుకుంటే నాకు చిరాకు ఎక్కువ అని నేను ఎక్కువ టిఫిన్ చేయకపోయేదాన్ని. ఇంకా పాప కూడా చేయమంటుంది అన్నట్టుగా. లేకుంటే నేనైతే రాగి జావ చేసుకొని తాగుతాండి టిఫిన్ కంటే ఎక్కువ. నాకైతే అదే మంచిగా అనిపించిద్ది. ఇంకా ఈరోజైతే ఇడ్లీ అయితే చేస్తాను. నేను ఇక్కడ రాగి జావ తాగుతా. మా ఆయనకేమో నైట్ అన్నం మిగిలింది ఉంటుంది కదండి, పాలు కాగబెట్టి తోడు పెట్టేసితే ఆయనకి పొద్దున్నే ఇంకా అది తినేస్తాడు. నేను రాగి జావ తాగుతా, ఆయనేమో సద్దన్నం తింటాడు కదా. ఆ పిల్ల ఏమో రాగి జావ తాగదు. ఇంకా మీకు టిఫిన్ ఏంది నాకు వద్దా అని అంటే ఆమెకు కూడా ఇడ్లీ అంటేనే ఇష్టం ఆమెకి. ఇంకా ఇడ్లీ చేసిన ఈరోజు. అదే అండి నా వీడియో. ఎలా ఉంటున్నాయో నా వీడియోలు కామెంట్లో చెప్పండి అండి. చెప్తే నేను ఇంకా మంచిగా చేయటానికి ట్రై చేస్తూ ఉంటా, ఎట్లుంటున్నాయో ఏందో అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, చిన్న వీడియో అయినా పెడదానని అనుకుంటున్నా. రోజు ఇదే చెప్తున్నా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యాచురల్ సునీత యూట్యూబ్ ఛానల్. ఇక్కడైతే ఈ మిక్సీ అయితే ఒక్కరోజు వస్తుంది, ఒకరోజు రావట్లేదండి. ఏమైందో దానికి. ఇంకో మిక్సీ ఉంటే అది రావట్లేదని ఇది వాడుతున్నా. ఇది ఒక్కొక్క రోజు వచ్చింది, ఒక్కొక్క రోజు రాదు. దీంతో చికాకు ఎక్కువ. ఇంకా నేను పిండి కనుక పట్టాలంటే గ్రైండర్లో వేసి పడతానండి. గ్రైండర్లో ఏమో లేట్ ఎక్కువ అయ్యిద్ది. చట్నీ కొంచెమే కదా, మిక్సీలో చేస్తే అయిపోయిద్ది, మిక్సీ పట్టేస్తే అయిపోయిద్ది. ఇంకా గ్రైండర్లో ఏం చేస్తాం, లేట్ అయ్యిద్ది. ఇంకప్పటికే లేట్గా లేచిన నేను 7ంటికి అట్లా లేచిన. మేము టిఫిన్ చేసేలక 8:30, 8 అయిందండి. కొంచెం పెందగల్లు అయితే
ఆదివారం అని కొంచెం లేటుగా లేచిన నేను. ఇంకా పెందగాలు లేచి చేసుకుంటే మనం తినడానికి కూడా మంచిగానే ఉంటుంది. ఈ వంట చేసుకోవడానికి కూడా ఈజీ అయిద్ది. రావట్లేదు, దానికి అతక్కపోయి అట్లా వచ్చిందండి. నూనె ఒక సుక్క వేసుకున్నట్టయితే మంచిగా ఫ్రీగా వచ్చేది. ఇంకేమోలే అయిపోయింది దానికి, ఇంకా ఎందుకులే అని అట్లా వేసి ఇచ్చిన, దానికే సగం అతుక్కపోయింది. సరే నా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఆదివారం రోజు వీడియో అండి. ఇంకా ఉంటా అండి, బాయ్.